హాయ్, దిస్ ఈజ్ లతా అజయ్ వ్లాగ్స్. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇది నాకు బాగా నచ్చి నేను కూడా చేసుకోవాలి నాకు అనుకున్న అంతలా అనిపించింది. ఈ డిజైన్ చూడడానికి చాలా బాగుంటుందండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్గా వేసుకోవచ్చు. ఇలా సెలెక్షన్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీరు లాస్ట్లో మీరే కమెంట్ చేద్దరు, కానీ మీరు చూడండి. ఫస్ట్ దీనికి హార్ట్ షేప్లో ఉన్న గోల్డ్ కలర్ తీసుకున్నానండి. అవి 4 అలా అంటించిన తర్వాత మళ్ళీ మనకి సెరమిక్ వైట్ ఉంటుంది కదా, ఆ వైట్లోను సర్కిల్ సైజ్ ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి గ్రీన్ సర్కిల్ అండి, సేమ్ అనమాట. అంటే ఫస్ట్ గోల్డ్ హార్ట్, తర్వాత వైట్ కలర్ సర్కిల్స్ని అంటించిన తర్వాత గ్రీన్ కలర్ సర్కిల్ని కూడా తర్వాత అంటిస్తాను అన్నమాట. మళ్ళీ వైట్ కలర్ సర్కిల్, అలాగే డిజైన్ అనేది కంటిన్యూగా సర్కిల్ అంతా మొత్తం రొటేట్ అవుతూ ఉంటుందండి. ఒకసారి చూడండి, అసలుకి భలే యూనిక్గా చాలా బాగా అనిపించింది నాకు డిజైన్. ఎందుకు చూడంగానే అంటే మీకు చూడంగానే థ్రెడ్ బ్యాంగ్లా అనిపించదు అనమాట. అంతా బాగుంది, నాకు బాగా నచ్చింది. చూడండి ఒకసారి. ఇక సర్కిల్ గ్రీన్ కలర్ సర్కిల్ అంటిస్తున్నాను కదా, సేమ్ ఇదే సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత వైట్ కలర్ సర్కిల్ అనమాట. సో అలా రిపీట్ చేసుకుంటూ కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను. చూడండి, గ్రీన్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి నేను, అంటే వాళ్ళు మిగిలిన బ్యాంగిల్స్ కూడా గ్రీన్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఆ గ్రీన్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం నేను వైట్ని కొంచెం అటు ఇటు కొంచెం తగ్గించి మిడిల్లో గ్రీన్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేలాగా పెడుతున్నాను అనమాట. ఒకసారి చూడండి, అసలు చాలా నాకైతే బాగా నచ్చింది. మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఏమిటో కూడా ఒకసారి కమెంట్ చేయండి. ఇంకోండి, మా పాప అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, వద్దన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదండి. అందుకే వీడియోస్ తీసిన ఎడిటింగ్కి అవ్వడం లేదు. సో ఆ సౌండ్స్ అవి ఏమి పట్టించుకోకుండా వీడియోని అయితే డిజైన్ మాత్రం బాగా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ హార్ట్ షేప్లో ఉన్న గోల్డ్ కలర్ని అంటిస్తూ ఉన్నానండి. ఇవి ఒక 4 అలా అంటిస్తాను. అలా ఇప్పుడు మీకు ఏ డిజైన్ వచ్చిందో సేమ్ బ్యాంగిల్ అంతా సేమ్ అదే డిజైన్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, హార్ట్, వైట్, గ్రీన్, వైట్, మళ్ళీ హార్ట్. చూసారా 4 బ్యాంగిల్స్. మీరు చూడంగానే ఏమైనా అనిపించిందా? ఇవి చక్క సైడ్ని వేసుకుంటే అసలు భలే వస్తాయండి మన బ్యాంగిల్స్ కాటికి. ఇంకొకటి సైడ్ బ్యాంగిల్స్ కింద కూడా ఇచ్చారన్నాను కదా, అసలు సెట్ అంతా మీరు చూద్దరు కానీ లాస్ట్లో. ఇది ఇంకొకటి అనమాట. దీనికి ఫస్ట్ ఈ కింద బేస్ అయిపోయిన తర్వాత దీనిపైన కూడా మళ్ళీ స్టోన్స్ అంటించేది ఉందండి. సో అందుకని ఫస్ట్ నేను కింద బేస్ అంతా మొత్తం ఫస్ట్ అంటించేస్తున్నాను. గోల్డ్ కలర్ మనకి అది స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఆ స్క్వేర్ తీసుకుని దాన్ని డైమండ్ షేప్లో అంటించి సేమ్ ఇలా గ్రీన్ కలర్ ఐన్ తీసుకున్నానండి. సేమ్ గ్రీన్ కలర్తోనే స్టోన్స్ అంటిస్తున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్ అయితే ఏదో ఉందో సేమ్ అదంతా మొత్తం రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఆ స్క్వేరు, ఆ ఫ్లవర్, ఆ స్క్వేరు, ఆ ఫ్లవర్, అలా బ్యాంగిల్ మొత్తం రిపీట్ అయిద్దండి. దీని మీద మళ్ళీ వర్క్ చేయాలన్నమాట. సో దానికి ఏం యూస్ చేస్తున్నానంటే తిలకం షేప్ అంటారు కదా, తిలకం షేప్లో ఉన్నదాన్ని నేను అదే గ్రీన్ కలర్ తీసుకున్నాను. వాళ్ళు సేమ్ కలరు కానీ అన్ని పిక్చర్ ఒకటి ఇచ్చారు, దాన్ని బట్టి నేను డిజైన్ చేశానండి. తిలకం తీసుకున్నాను. తిలకంని దాని మీద ఫ్లవర్ మీద ఒక 3 ఫ్లవర్స్ లాగా వచ్చేలాగా త్రీ వైప్స్ అంటిస్తాను. ఇంకో వైపు ఏమో సర్కిల్లో పింక్ కలర్ సర్కిల్ డాట్ని అంటించమన్నారనమాట. సో నేను అదే చేశాను. చూడండి, గ్రీన్ కలర్ని మొత్తం చుట్టూరు అంటించాను. తర్వాత ఇప్పుడు పింక్ కలర్ సర్కిల్ ఉంది కదా, ఇది ఫ్లవర్ అనేది టోటల్ కంప్లీట్ అయిన ఫ్లవర్ అదండి. సో అలా మొత్తం అంటించాను. దీని మీద గ్లూ గమ్మే నేను యూజ్ చేశాను, 7000 గ్లూ. ఎందుకంటే స్టోన్ మీద మనకి స్టోన్ అంటుకోవాలంటే 7000 గ్లూ అయితేనే మనకి గట్టిగానే కొంచెం గమ్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుందండి. సో అందుకని దాన్నే యూజ్ చేసాను. ముందు మాత్రం మనకి ఫ్యాబ్రిక్ గ్లూనే అంటించాను అనమాట. ఈ పైది మాత్రం మనకి 7000 గ్లూ అంటించాను, స్టోన్ మీద స్టోన్ కానీ మిగిలినట్లకి అలాగా మొత్తం డిజైన్